అందరం చదువుకుందామండి. 100వ కీర్తన 100, Psalm 100. We will read together. 100వ కీర్తన అందరము కలిసి చదువుకుందాము. నాతో పాటు మీరు చదవండి. అందరము గట్టిగా బిగ్గరగా మే వచ్చిన మీరు చదువుదాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 92వ కీర్తన కీర్తన గ్రంథము 92వ కీర్తన 3 వచనాలు కలిసి ఉన్నవి. అందరం కలిసి చదువుకుందాము. 92వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. 22వ కీర్తన 22వ కీర్తన 3వ వచనం. ఈ వచనం కూడా అందరం చదువుకుందాము. 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మరలా చదువుకుందాము. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. ఈ వచనాలు కూడా అందరం చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని నేను ప్రార్థన చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రభువుకు తండ్రి, ఈ ఆదివారం ప్రభుదినమందు మీ స్వరక్తం చేతి సంపాదించమన్న సంఘముగా, జీవము గల దేవుని సంఘముగా మరివలే మీ పాదాల చెంత చేరి మీ వాక్యం వినుటకు మాకు అనుగ్రహించిన కృపకై మీకు స్తోత్రాలు. నా గొర్రెలు నా స్వరము వినునన్నావు. ఉదయకాలం మీ సన్నిధిలో కేవలం మీ వాక్యం వినాలని సంఘముగా చేరాము. వినుటకు వినుబుద్ధి మాకు పుట్టించండి, వినుటకు వేగిరపడుటకు సాయం చేయండి. శిష్యుని వలె వినుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినునన్నావు. వారందరూ దేవుని చేత బోధించబడదురన్నావు. ప్రభువా, మీ ప్రజలమైన మేము మీ సన్నిధిలో కనపడుతున్నాము. నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునన్నావు. మీ యొద్దకు వచ్చిన మేము మీ యొద్దనే నేర్చుకున్నటకు మీ ఆత్మచేత మాకు బోధించి సర్వసత్యములోనికి నడిపించమని మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని
యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము కొన్ని వాక్య భాగాలు చదివాము. 100వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. ఉదయకాలం మనమందరము దేవుని సన్నిధిలో ప్రవేశించాము, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము. ఆ గ్రహింపు మన ఆత్మీయమైన జీవితాన్ని వెలిగించాలి, ఉత్సాహాన్ని కలిగించాలి, ఉజ్జీవాన్ని కలిగించాలి. మనమందరము దేవుని సన్నిధిలో కనపడుతున్నాము, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము. ఆయన సన్నిధికి రమ్మని ఆయనే మనల్ని పిలిచాడు. ఉదయకాలము ఆయన పిలిచాడు గనుక ఆయన సన్నిధికి మనం వచ్చాము. ఎలాగూ ఆయన సన్నిధిలో ప్రవేశించాలనో, ఆయన సన్నిధికి రావాలనో 100వ కీర్తనలో హెచ్చరించాడు. ఏ విధంగా రావాలని హెచ్చరించాడండి? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధిలో ప్రవేశించుడి. ఇది ఆధ్యాత్మికమైన జీవితంలో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని సన్నిధికి వెళ్ళే మనము, దేవుని సన్నిధికి పిలిచిన దేవుని సన్నిధికి పిలిచిన మనము దేవుని సన్నిధికి ఎలాగ వెళ్ళాలనో చెప్తున్నాడు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధిలో ప్రవేశించుడు అన్నాడు. అంటే ఉదయకాలము దేవుని సన్నిధిలో ప్రవేశించే ఆధ్యాత్మికమైన విధానము ఆ కీర్తనాకారుడు నొక్కి చెప్తున్నాడు. కొన్ని ప్రాయములు దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తామో ఎన్నో ఆలోచనలు, మానవాభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ ఏదో జరుగుతుంది చూద్దాం అని. అంటే మానవ రీతిగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏదో రమ్మన్నారు వెళ్దామని, ఏదో కార్యక్రమం జరుగుతున్నది పాలు పొందుదాము అని వస్తుంటారు. అయితే ఈ ఉదయకాలము దేవుడు నన్ను పిలిచాడు, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో ఇలాగ ప్రవేశించాలనేది రక్షించబడిన మనమందరము, లేదా విశ్వాసులమైన మనందరము, క్రైస్తవులమైన మనమందరము ఈ విధంగా ప్రవేశించాలి. కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. ఇక వచనాల్లో సంతోషగానము చేయుచు ప్రవేశించమన్నాడు. సంతోషగానము. ఈ భూమి మీద ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచించితే నీ ఉండవలసిన ఎక్కడ సంతోషించగలవు? సంతోషించగలిగే స్థలం భూమి మీద ఎక్కడ అంటే దేవుని సన్నిధి తప్ప ఎక్కడ సంతోషించలేము. ఎక్కడికి వెళ్ళినా మనకు సమస్యలు ఉంటాయి, మనకు కలహాలు ఉంటాయి, మనకు తగాదాలు ఉంటాయి, మనకు పోట్లాటలు ఉంటాయి, మనకు భేదాలు ఉంటాయి. ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళెవరు వీళ్ళెవరు, సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. ఈ భూమి మీద సంతోషింపగలిగే ఒకే ఒక స్థలము దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో సంతోషించగలిగే భక్తి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. దావీదు రాజు కదా, ఆయన 122వ కీర్తనలో అన్న మాట, దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. రాజు ఎక్కడ సంతోషిస్తున్నాడండి? కిరీటంలోనా, రాజరికంలోనా, రాజాధికారంలోనా, సైన్యముతోనా? తనకు ఇంకా రాజు అంటే ఏంటి? వెండి బంగారములు కోరిందే రాజు తలుచుకుంటే. ఇంకా చూడండి, మనం తలుచుకుంటే మనకు దెబ్బలు, రాజు తలుచుకుంటే అందరికీ దెబ్బలు.
ఆ రాజు ఒక సత్యాన్ని గ్రహించాడు. దేవుని మందిరానికి అంటే దేవుని సన్నిధికి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. రాజు భూమి మీద దేవుని సన్నిధి సంతోషిస్తున్నాడు. మనము యావరేజ్గా భూమి మీద ప్రతి మనిషి దేనియందు సంతోషించాలని అనుకుంటున్నాడు. నీకు నువ్వే ప్రశ్నించుకో, ఏది కావాలనుకుంటున్నావు? ఏది నిన్ను సంతోషింపచేయాలనుకుంటున్నావు? ఆశ్చర్యం కదా. మన థాట్స్ అన్నీ వేరేగా ఉంటాయి కదా. ఎవరి బిడ్డలు అనుకుంటే నాకు పెళ్ళి అయితే చాలండి, అదే నా జీవితాన్ని. పెళ్ళి నాక పొరపాటు చేశానండి అంటారు. థాట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఉదయకాలం నీవు నేను ఆలోచిస్తాము, భూమి మీద శారీరకంగా సంతోషించేది లేదండి. భూమి మీద శారీరకంగా సంతోషించేది లేదు. ఎందుకు? శరీరానికి సంబంధించిందంతా పాప సంబంధమైనది, 2 శాప సంబంధమైనది, 3 నాశన సంబంధమైనది. ఏదైనా నువ్వు ఆలోచించు, శారీరకంగా ఏదైనా ఉన్నది అని అంటే అది శాపానికి లోనై ఉంటుంది, పాపానికి లోనై ఉంటుంది, నాశనానికి లోనై ఉంటుంది. అది బైబిల్ అంతా చెప్పేది. కానీ మానవులమైన మనం అందరం దేన్ని ఆశిస్తాము? శరీర సంబంధమైంది ఆశిస్తాం. ఎవరైనా డబ్బు ఇస్తామంటే వద్దంటారండి. ఎందుకు? ఎవరు వద్దన్నారు? ఇట్స్ ఏ యూనివర్సల్ ట్రూత్. డబ్బు ఇస్తానంటే, ఉచిత పథకాలంటే ఓట్లు వేసి గెలిపించారు. ఎవరు వద్దంటారు చెప్పు? ఉదయకాలం తీవ్రంగా ఆలోచిస్తాం మనం. ఈ భూమి మీద నిన్ను సంతోషింపజేసేది ఏంటి? ఫ్యామిలీ లైఫా? సోషల్ లైఫా? ఏది భూమి మీద? యంగ్ పీపుల్ డు నాట్ నో, బట్ ఎల్డర్లీ పీపుల్ షుడ్ నో. ఉదయకాలం నువ్వు ఆలోచించు. రాజు ఆ మాట అన్నాడండి. అంటే రాజు సంతోషించడానికి భూమి మీద ఏది లేదనే కదా. దావీదు, జనులు దేవుని మందిరముకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అదే దావీదు 16వ కీర్తనలో, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. లోకంలో ఏమున్నది? ఆపోజిట్గా దుఃఖం. లోకంలో దుఃఖం ఉన్నదా లేదా? ఇంట్లో దుఃఖమే, బయట దుఃఖమే. దేవుని సన్నిధిలో సంతోషం. అందుకు దేవుడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి, రెస్ట్ ఇన్ లైఫ్, కమన్ టు మీ అని అన్నాడు. ఉదయకాలం నేను ఆలోచిస్తాము, ఆయన సన్నిధిలో సంతోష గానములతో కృతజ్ఞతార్పణలు చెల్లించు ప్రవేశించాలి. అది భక్తి విధానం, అది ఆత్మీయమైన పద్ధతి. ఆ విధంగా కాకుండా వేరే విధంగా మనం ప్రవేశిస్తే నష్టపోతాం, ఆధ్యాత్మికంగా నష్టపోతాం. శారీరకంగా లాభం ఉండవచ్చేమో, శారీరకంగా లాభం ఉండవచ్చు, శారీరకంగా లాభం ఉండవచ్చు. ఈరోజు అంతా మటనే, శారీరకంగా లాభం ఉంది. ఎందుకు? చికెన్ అవాయిడ్ చేశారు, మొత్తం మటనే. 2 రోజులు ఆకలి కాకుండా తినొచ్చు, తింటే 2 రోజులు ఆకలి కాకుండా తినొచ్చు. ఎక్కువైతే హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చు. శారీరకంగా నేను చూసి చక్కెరకి వెళ్ళి మంచి తెచ్చాడు. ఎక్కడ పట్టుకొచ్చారు మరి? ఎక్కడ తెచ్చారు? శారీరకంగా. ఆత్మీయంగా అది దావీదు
ఎరిగిన సత్యం. ఉదయకాలం ఇలాంటి సత్యం నువ్వు ఎరిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో సంతోషించాలి, సంతోష గానం చేయాలి, కృతజ్ఞతార్పణతో దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఆయన ప్రజలం మనము, దేవుని ప్రజలం మనం, దేవుడు సృష్టించిన వారం, దేవుడు పాలించే వారం మనం. కనుక దేవుని సన్నిధిలో ఇలాగ మనం ప్రవేశించాలి, అనాలోచనగా కాకుండా, అనాలోచనతో అర్పించకుండా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో మనం ప్రవేశించాలి. అందుకు ఈ ఉదయకాలము 92వ కీర్తన మనం చదివాం. 92వ కీర్తన మొదటి వచనములో యెహోవాను స్తుతించుట మంచిది. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా దేవుని సన్నిధిలో దేవునికి నేనేం చేయాలి అని ఆత్మీయమైన ఆలోచన, ఆత్మీయమైన ఆశ మనకు ఉండాలండి. నీవు నేను దేవుని సన్నిధిలో ప్రవేశించాము, ఏం చేయాలి? వాక్యం వినాలని మనం హెచ్చరించబన్నాం. నా గొర్రెలు నా స్వరం వినులని. దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న మనము ఆయనకు మనం ఏం చేయాలి? వారమంతా ఆయన మనకు చేశాడు. ఒకవేళ వారమంతా మీరు ఆలోచించండి, ఎన్ని ఆపదల నుండి తప్పించాడండి, ఎన్ని వ్యాధుల నుండి తప్పించాడండి, ఇంకా బైబిల్ ప్రకారం ఎన్ని శోధనల నుండి మనం తప్పించబన్నాము, ఎంత పాపము నుండి మనం తప్పించబన్నాము. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుక్కుడురా, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. వారమంతా ఆయన చేసిన మేలులు. ఉదయకాలము ఈ కీర్తన 92వ కీర్తనలో యెహోవాను స్తుతించుట మంచిది. ఒకవేళ ఈ భూమి మీద ఒక మంచి పని నువ్వు చేయాలంటే స్తుతించడం అనేది మంచి పని అండి. నీవు నేను భూమి మీద చేయగలిగే ఆత్మ సంబంధమైన పనుల్లో, దేవునికి ఇష్టమైన పనుల్లో ఒక పని ఆరాధించడము, స్తుతించడము, మహింపరచడము, కొనియాడడము, కీర్తించడము, హెచ్చించడము. అందుకే దావీదు, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఎందుకంటే ఆ పని చేయుట మంచిది కదా. కొంతమంది భూమి మీద అందరూ మంచి పనులు ఏంటి? అన్నదానం, వస్త్రదానం, అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, గోదారి, ఫైనల్గా గోదారి దానం, గోదారి. కానీ ఉదయకాలం నీవు నేను వాడన్నిటికంటే శ్రేష్టమైన, ఉత్తమమైన, దేవునికి ఇష్టమైన, ప్రీతికరమైన ఒక పని ఆయన్ను స్తుతిస్తున్నాము. యెహోవాను స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించగలిగే ఆ సామర్థ్యము, ఆ దైవ జ్ఞానము, ఆ అనుభవము మనం కలిగి ఉంటున్నామండి. ఈ భూమి మీద ఒక రక్షించబడిన విశ్వాసి, మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని దేవుని భయభక్తులు కలిగి జీవించే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు సంఘముగా ఆయనను స్తుతించే ఆ మంచి పని చేయగలిగే భాగ్యం మనకిచ్చాడు. ఉదయకాలం నువ్వు ఆలోచించు కదా. నువ్వేదో మంచి పని అనుకుంటాం కదా. కొంతమంది ఇంటికి ఎంతో గౌరవంగా గెస్ట్ వస్తే ఎంత కష్టపడి టీ బాగా రుచిగా ఉండాలని చేస్తాం. శారీరకంగా మంచి పని. ఎంత దాని మీద మనసు పెడతాడు, అన్న పాపం ఎట్లా మంచిగా తాగాల, ఆ తర్వాత నన్ను పొగడాలా, ఆశ. మరి బాగా చేసి పెడతారు కొంతమంది బిర్యానీలు అయ్యి. దేనికి? పొగడాల.
పొగిడికిచ్చుకునే దానికి కొంతమంది చేస్తారు. రావద్దన్నారు అనుకో, వాళ్ళకి ఇష్టమైనట్టు చేసేస్తారు. వాళ్ళు ఇంక రావద్దు నా జీవితంలో, ఈ గడప దాడకూడదు అనుకున్నారు అనుకో మైండ్లో, ఆ రోజు ఉంటుంది వాళ్ళు ఫస్ట్ వెళ్ళాల్సి ఉంది. ఆ రోజు గొనుక్కుంటూ సనుక్కుంటూ వెళ్ళాల్సి ఉంటే, అంటే బిహైండ్ వాట్ ఈజ్ రీజన్? ఏ ఆలోచన అండి? నన్ను పొగడాలా, నన్ను మంచి అనుకోవాలా, ఆ మైండ్ ఉంటుంది. శరీర సంబంధికి ఆలోచన ఉంటే, ఆత్మ సంబంధమైన నీవు ఏ ఆలోచన ఉండాలి? దేవుని సన్నిధిలో ప్రవేశించిన మనము యెహోవాను స్తుతించుట మంచిది. మరి మంచి పని చేస్తున్నామా? ఒకవేళ మీరు ఈ మంచి పని అని అంటే, నీవు నేను సృజించబడింది ఎందుకు అని పౌలు చెప్తున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయం అనుకుంటాను. ఎఫెసీ 2వ అధ్యాయంలో, ఎఫెసీ 2వ అధ్యాయము 10 వచనం. ఎఫెసీ 2:10. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేసేదానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఒక్కసారి ఈ వచనాన్ని బాగా మీరు అర్థం చేసుకుంటే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ అంటే మంచి పని. దేవుడు ముందుగా సిద్ధపరిచిన మంచి పని లేదా సత్క్రియ చేసే దాని కొరకు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారము. ఎఫెసీ 5:10 ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నీవు నేను ఎందుకు రక్షించబడినాము, ఎందుకు విశ్వాసులమయ్యాము, ఎందుకు క్రైస్తవులమయ్యామంటే ఈ సత్క్రియ చేయాలని, సత్క్రియల్లో ఈ సత్క్రియ చేయాలని. మంచి పని ఏంటి? దేవుణ్ణి స్తుతించడము. నీవు చేయగలిగే ఒక మంచి పని ఆత్మ సంబంధమైనది, దేవుణ్ణి స్తుతించడం. ఇది భక్సింగ్ గారు గ్రహించి సావాసములో విశ్వాసులకు కొంత సమయాన్ని కేటాయించాడు. దేవుణ్ణి స్తుతించాలా, ఆ సమయము సంఘస్థులకు ఇవ్వాలని. దేవుడు చేసిన మేలులు, ఉపకారములు, మహోపకారములు తలపోసుకొని ఈ మంచి పని చేయాలని సంఘముగా ఒక సమయము మనకి ఇవ్వబడుతున్నాయి. దేవుడు సిద్ధపరిచిన సత్క్రియ నీవు నేను చేయగలుగుతున్నాం. దేవుడు లేని జీవితములో, దేవుణ్ణి ఎరుగని జీవితములో, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన మన జీవితాన్ని క్రీస్తునందు సృష్టించి నూతనముగా చేయబడి క్రొత్త వ్యక్తులమై ఆయన్ను స్తుతించగలిగే శక్తి సామర్థ్యములు పొంది, దేవా నా జీవితంలో ఇది చేస్తున్నావు, ఎంత మంచి దేవుడు, అద్భుతములు చేస్తున్నావు, నా జీవితాన్ని మార్చావు, నా నూతన వ్యక్తిగా, నూతన హృదయాన్ని, నూతన ఆత్మనిచ్చి భూమి మీద మీ కొరకు జీవించే భాగ్యం ఇచ్చావని దేవుణ్ణి స్తుతించగలిగే భాగ్యం మనకిచ్చాడు. యెహోవాను స్తుతించుట మంచిది. ఇక యోహాను సువార్త 4:23లో మనందరికీ తెలిసింది, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించు, వారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనని తండ్రి కోరుచున్నాడండి. దేవుని కోరిక నీ ఎడల నా ఎడల ఏమై ఉన్నదంటే, నీవు నేను ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఉదయకాలం సంఘములో నువ్వేం చేయాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అది దేవుని కోరిక. మనము దేవుణ్ణి ఆరాధించేది అది మనకు మంచి పని అవుతున్నది. దేవుణ్ణి ఆరాధించితే దేవుని కోరికను మనం తీర్చిన వారం అవుతున్నాము.
కదా. మనకు ఒకటి ప్రతి మనిషికి డిజైర్స్ ఉంటాయి కదా, అంబిషన్స్, డిజైర్స్, లైక్నెస్ అంటారు చూడు, ఐ లైక్ ఇట్ అంటారు, ఐ లైక్ ఇట్ అంటారు, ఐ డిజైర్. దేవునికి కూడా ఒక కోరిక ఉన్నది, నీ ఎడల నా ఎడల. సంఘముగా చేరిన మనము ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేది ఆయన కోరిక. నీవు నేను ఎలాగుండాలి అని అంటే యథార్థముగా ఆరాధించే ఆరాధికులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడండి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపలేను, యథార్థముగా ఆరాధించాలి అంటాడు. ఎవరంటే ఆత్మతో సత్యముతో ఆరాధించువారు, రక్షించబడిన వారు, విశ్వాసులు. ఈ ఉదయకాలం ఈ తలంపు మనం తీసుకుందాము. దేవుణ్ణి ఆరాధించినప్పుడు, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, ఆయన మహింపచ్చినప్పుడు దేవుని కోరికను భూమి మీద నెరవేరుస్తున్నావు. భూమి మీద దేవుని కోరికను నువ్వు నెరవేర్చున్నావు కదా. ఎవరైనా మన కోరిక నెరవేర్స్తే ఎట్లుంటుంది? యు జస్ట్ గెస్ ఇట్. చాలా సంతోషంగా ఉంటుంది, హగ్గు చేసుకుంటాం, వారిని గురించి ఏమేమో చెప్తుంటాం. మన బిడ్డ మన కోరికను తీర్చారనుకో, డాక్టర్ అయ్యారనుకో, చాలు నా జీవితానికి, అమ్మా చాలు. వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ బిడ్డ ఎవరు? మా బిడ్డ డాక్టర్ అండి, మా కోరిక ఎంత చచ్చేదాకా చెప్పుకుంటూ ఉంటారు, నా బిడ్డ డాక్టరు, నా బిడ్డ డాక్టరు, కోరిక నెరవేరు. భూమి మీద దేవుడు ఆకాశం నుండి భూమి మీద నిన్ను చూస్తే, ఇదో ఈ కుమారుడు, ఈ కుమార్తె, నా కుమార్తె, నా కుమారుడు నా కోరిక నెరవేర్చున్న ఎట్లు నన్ను ఆరాధించున్నారు, నన్ను స్తుతిస్తున్నారు, నన్ను మహింపచ్చున్నారు అంటే దేవుని కోరికను నీవు నెరవేర్చున్నావని. అందుకు మనం మౌనంగా ఉండకూడదు, దేవుని కోరికను నెరవేర్చాలి. మనం నోరు విప్పి, నోరు తెరచి జీవఫలాన్ని మనం అర్పించాలి. అది దేవునికి ప్రీతికరమైన సేవ అని అంటాడు పౌలు. ఇష్టమైన అర్పణ అంటాడు. 22వ కీర్తన చదివా, ముగిస్తాం మనం. 22వ కీర్తన, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు. ఇది మంచి తలంపండి కీర్తనకాడు. ఈ కీర్తన మెస్సియానిక్ సామ్ ఆఫ్ మెస్సియా కీర్తన అంటారు. మెస్సియానిక్ సామ్. మెస్సియా అంటే యేసు ప్రభువుని గురించి ప్రవచించిన కీర్తన, మెస్సియానిక్ సామ్ అనమాట. ఆ 3వ వచనములో ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు కదా. ఆసీనులం కావాలంటే అందరికి ఇష్టం కదా. ఆసీనులు అంటే రేపు లవ్ ఫిస్ట్ పెట్టారనుకో, ఇప్పుడు లవ్ ఫిస్ట్ అయితే అన్న చేరేసి పెడితే ఆసీనులు అవుతాము. మంచి స్థలం కంటే ఇక్కడ ఇదేంది, ఈ పోలుకు ఆనుకునే స్థలం దొరికిందనుకో, అమ్మ నాకు మంచి స్థలము, పోలుకు ఆనుకున్నానని ఆసీనులు అవుతాం. దేవుడు నీవు నేను చేసే స్తోత్రముల మీద, ఆరాధన అర్పణ మీద ఆసీనుడవుతాడు. అంటే దేవుణ్ణి మనం ఎట్లా చేస్తున్నాం. దేవుడు ఆసీనుడు అయినాడంటే ఏంటి అర్థము? ఎవరు ఆసీనుడు అయినాడంటే ఈజ్ అవర్ కింగ్, ఈజ్ అవర్ మాస్టర్, ఈజ్ అవర్ లార్డ్. మన జీవితాన్ని, నా జీవితాన్ని పాలించేవాడు, నా యజమానుడు, నా ప్రభు, నా రాజు కదా. కొంతమంది శారా చివరికి ఒక మాట అన్నది, తిట్టింది. తర్వాత ఏమన్నది? అబ్రాహామును ఎంత తిట్టిందో తర్వాత ఏమన్నది? నా యజమానుడు అని అన్నది. అంటే అబ్రాహాముని ఇప్పుడు ఎట్లా చూసింది? యజమానులాగా చూచింది. నీవు నేను ప్రభును మన స్తోత్రముల మీద ఆసునునిగా చేస్తే ఆయన మనకు యజమానుడు అవుతాడు.
యజమానుడు ఏం చేస్తాడు మన కొరకు? యజమానుడికి ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ మనకిస్తాడు, మనల్ని పాలిస్తాడు కదా. ఇప్పుడు యజమానుడు అంటే ఆయనకున్నదంతా ఎవరిది అవుతుంది? యజమానుందంతా ఎవరిది? చివరికి యజమానుంది ఎవరికండి? భార్యది అవుతుందే కాదండి. ఏదో ఏదో ఆ మాట ఉపయోగించాను అనుకో, తాళి కడతానే అన్ని రైట్స్ వచ్చేస్తాయి. ఈయన అన్నీ అవే అయిపోతాయి లేవా? ఎందుకు? యజమానుడు అయిపోతున్నాడు. యేసు ప్రభు మన స్తోత్రం మీద ఆయన ఆసీనుడైతే, ఆయన యజమానుడై మనకు కావాల్సిందంతా ఇస్తాడండి. మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, మనల్ని పాలిస్తాడు. ఈ బికమ్స్ అవర్ కింగ్ అండ్ లార్డ్. ఆసీనుడిగా చేస్తున్నావు నువ్వు కదా. ఎవరైనా మనము సీఎం వస్తానే మనము ఏదో చేసామనుకో, ఆయన ఆసీనుడిగా చేసి ఆయన సంతోషపడి అన్నీ ఏమేమి చేస్తాడో శాంక్షన్ చేసేస్తాడు. అట్లా నీవు నేను ప్రభువును మన స్తోత్రం మీద ఆసీనుడిగా చేస్తే భూమి మీద మనకు కావాల్సిందంతా ఇస్తాడండి. అందుకు ఆయన్ను ఆసీనుడిగా చేయాలి. వేవేల ఇశ్రాయేలులు వేవేల మధ్యకు రమ్మని అని అంటాడు. ఉదయకాలం ప్రియమైన సహోదరుడా సహోదరి, యెహోవాను స్తుతించుట మంచిది. అది ఆయన కోరిక. ఆయన్ను మనం ఆసీనుడిగా చేసిన వారం అవుతాము. తద్వారా భూమి మీద నిశ్చయంగా ఈ విధంగా ఆరాధించడం వలన దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకు ఆరాధన చేయడము ఆశీర్వాదకరము. ఆరాధిస్తాము.